వాక్యంలోకి వెళదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 12వ వచనం గురించి జ్ఞాపకం చేసుకుందాం. 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్ములను క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞతాస్తుతులు ఇండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్మయములతోనూ ఒకనుడు బోధించుకొనుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములో దేవుని గురించి గానము చేసు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎవరమండి? దేవుని చేత ఏర్పరచబడిన పిలువబడిన వారు. వాక్యం స్పష్టంగా చెప్తుందండి. ఎందుకంటే మనం ఏర్పరచబడిన వారము, పిలువబడిన వారము. దేవుడే మనల్ని సమస్తం విధంగా ఆయన నడిపిస్తాడండి. మరి దేవుడి చేత ఏర్పరచబడిన వారు వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఈ వాక్యంలో ఉన్నాయన్నీ కూడాను మనం ఏ విధంగా దేవుళ్ళు నడుచుకోవాలి, ఏ విధంగా దేవుళ్ళు జీవించాలి అనే విషయాలన్నీ స్పష్టంగా కనపడుతున్నాయండి. ఎందుకంటే లోకంలో అనేక మంది ఉన్నారు, అనేక జనాంగం ఉందండి. కానీ అందరినీ దేవుడు పిలిచాడండి. ఏర్పరచబడిన వారము. దేవుడి చేత ఏర్పరచబడిన తర్వాత దేవుని చేత నడిపించబడవలసిన సమయంలో వాక్యానుసారంగా మనం దేవునిలో నిలిచి ఉంటే దేవుడే మనల్ని సర్వము అన్ని విధాలుగా మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. దేవుడే మనల్ని విమోచించేవాడు. మరి ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఈ కింద వచనాలన్నిటి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ అన్నిటిలో మనం వర్ధిల్లుతున్న వారమే ఉండాలండి. అదే దేవుని కోరిక. అలా నడుచుకుంటే ఖచ్చితంగా దేవుడు మనలోనే ఉంటాడండి. ఏ విధంగా ఉంటాడంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6:16 చూడం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుంచి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మలను చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును, మీకు నాకు కుమార్తెనులనై ఇందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు మనల్ని ఎందుకు అనుకున్నాడండి? దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు పిలిచాడు? ఆయన మనలో ఉండటానికండి. మనమే ఒక దేవుని మందిరముగా, దేవుని ఆలయంగా మార్చుకోవడం కోసం దేవుడు మనల్ని పిలిచి ఆయన కుమారుడు ద్వారా సమస్తం జరిగిస్తాడండి. ఎందుకంటే మనం దేవుని ఆలయముగా మార్చబడుతున్న వారు అని. అందుకే దేవుడు పిలిచాడు, మళ్ళీ ఏర్పరచుకున్నాడు. మరి ఏర్పరచుకోబడిన మనము
దైవ చిత్తానుసారంగా ఆయన మనలో ఉండే విధంగా మనం మలుసుకున్నాం అనుకోండి, ఆయనే మనల్ని సమస్తం విధంగా తీర్చిదిద్దేవాడుగా ఉంటాడండి. ఆయనే మనల్ని నడిపిస్తాడు. ఏ విధంగా నడిపిస్తాడో కూడా మనకు అందరికీ తెలుసు వాక్యంలోనే. అబ్రహాముని పిలిచిన దేవుడు, ఎందుకంటే మొట్టమొదటి ఎవరిని పిలిచాడు? అబ్రహామునే పిలిచాడండి. అబ్రహాము నుంచి కడకి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసులను కూడా పిలిచే దేవుడిగా ఉన్నాడు. విశ్వాసులు అంటే దేవుడు ఉండేటువంటి ఆలయముగా అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎవరిలో ఉంటా అన్నాడు? మీ హృదయములలోని నేను ఉంటాను అని పిలిచాడు. విశ్వాసులు అంటే దేవుడు ఉండేటువంటి ఆలయం అని అర్థం అండి. ఆయన చేర్చుకోవాలి. ఆయన మనలో ఉండే విధంగా, మనం ఆయనలో ఉండే విధంగా మనం నిత్యం నిలిచి ఉండేవారమే ఉండాలండి. అది దేవుని చిత్తం. అందుకే మనం పిలువబడ్డామండి. పిలిచిన దానికి తగినట్లుగా ఉంటే ఆయన ఎక్కడో ఉండడు, మనలోనే ఉంటాడు. మనల్ని ఆయన నడిపించేవాడుగా ఉంటాడు. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపా సత్య సంపూర్ణుడువు, పరిశుద్ధుడు అయిన సర్వశక్తిమంతుడువు, సర్వోన్నతుడువు, ఆది సంభూతుడువు, అద్వితీయ ప్రియుడివిందే వారికి వందముల స్తోత్రం. మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు ప్రభు, పిలిచిన దేవుడు ప్రభు, మీరు సిద్ధపరిచిన మార్గంలో మీ చేతను ఎన్నుకోబడే విధంగా సహాయం చేసేయమని, మీరు చెప్పిన విధంగా నడుచుకునే విధంగానైనా, మీరు మాలో ఉండే విధంగా మేము మీలో ఉండే విధంగానైనా మీరే మమ్మల్ని నడిపించి బలపరచమని, నూతన హృదయం దయచేయమని, నూతన స్వభావం దయచేయమని, నూతన క్రియలతోనైనా నిన్ను ఆరాధించే విధంగా మమ్మల్ని నడిపించమని యేసయ్య యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఇంకోసారి మూలవాక్యం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళదాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారమై పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎందుకంటే మనం దేవుని చేత ఏర్పరచబడిన వారము. దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడండి. ఎవరు కూడా దేవుడి చిత్తం లేకపోతే దేవుని సన్నిధానం నిలిచే యోగ్యత రాదండి. అది నడవలేము. దేవుడు మనల్ని ఏర్పరచుకుంటేనే, దేవుడు నడిపిస్తేనే దేవుని సన్నిధానంలో వచ్చి ఆరాధించగలుగుతాం. కానీ లేకపోతే అది చిత్తం లేకపోతే ఎంత మాత్రం కూడా దేవుని మందిరంలో నిలిచే యోగ్యత మనకి రాదండి. నడవలేము అసలు. ఆ దేవుడు ఇచ్చాడు, మనకి ఇచ్చిన దాన్ని ఏం చేసుకోవాలి? మనం సద్వినియోగం చేసుకునే వారమే ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి తానే మనలో ఉండాలని, మనం తానులో ఉండాలని దేవుడు నిర్ణయించినాడు. కాబట్టి మనము ఏర్పరచబడిన వారము. ఎందుకంటే ఏర్పరచబడింది ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే కొన్ని వస్తువులు పెట్టుకున్నారనుకోండి, అందులోంచి ఒక వస్తువును ఏర్పరచుకుంటే ప్రత్యేకంగా పక్కన పెట్టుకుంటామా, లేదా వస్తువులు అందరిలో కలిపేస్తామా? ప్రత్యేకించుకుంటా పక్కన పెట్టుకుంటామండి. అలాగే దేవుడు మనం ఎన్నుకున్నప్పుడు, దేవుని చేత నడిపించబడుతున్నప్పుడు మన ప్రత్యేకతను మనం కాపాడుకుంటున్న వారమే ఉండాలి. ఎప్పుడు కూడా మన ప్రత్యేకతను మనం ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. దేవుడు మన చేత మనం ఏర్పరచబడి, దేవుడు మనలో ఉన్నాడు, దేవుని వాక్యం మనలో ఉన్నది. అక్కడ ఏముండకూడదు? అపరిశుద్ధత అనేది అక్కడ కనపడింది అనుకోండి, మనం అక్కడి నుంచి బయటకు వచ్చేసేవారునే ఉండాలని, అక్కడ నిలవకూడదండి. అటువంటి పరిస్థితుల్లో మనం నిలవకూడదు. దేవుడికి మనం ఆయన మనలో ఉండే విధంగాను మన పరిశుద్ధతని కాపాడుకుంటున్న వారునే ఉండాలి. అంతే. ఇక్కడ నిర్గమకాండంలో ఉండొచ్చు చూడండి, 25:2. ఇరవై 25:2 మోసేకు యెహోవా ఇలా సెలవిచ్చెను, నాకు అమ్మా 25:2 కదమ్మా. ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము, మనస్పూర్వకముగా అర్పించు
ప్రతి మనుషుని యొద్ద నుంచి దాన్ని తీసుకునవలెను. మీరు వారి యొద్ద తీసుకునవలసిన అర్పణలేమనగా బంగారము, వెండి, ఇత్తడి, ద్రాక్షవర్ణములు, సన్నపు నార, లేత వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొటోళ్ళ తోళ్లను, సముద్ర మత్స్యపు తోళ్లను, సున్నపు నూనె, ప్రదీపమునకు తైలమును, అభిషేక తైలమును, పరిమళ ద్రవ్యములు, ధూపమునకు సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏపోదుకులు, పతమునకు చెక్కు రత్నములు అయినవే. నేను వారిలో నివసించినట్లు వారి నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. పరిశుద్ధ స్థలము నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. పరిశుద్ధం ఎలా నిర్మించాలి? ఈ పైన అన్నీ కూడా మనం సంపాదించుకోవాలి, వీటితోనే కట్టాలి. మనం ఈ పైన అన్నీ కూడా ఎక్కడ ఉండాలి? మన హృదయంలో అలంకరించబడి ఉండాలి. అదే దేవుని మందిరం. వీటి కోసం ఏం చేయాలి? మనం ప్రయాసపడేవారునే ఉండాలి. బంగారము, వెండి, ఇత్తడి, పరిశుద్ధత, దేవుని తీర్పులో నిలిచి ఉండాలి. ఇవన్నీ కూడా ఎక్కడ ఉండాలి? మనం సంపాదించుకుని దాని ద్వారా ఆరాధించేవారునే ఉండాలి. నీలద్రోమ రక్తవర్ణములు అంటే రక్షణ వస్త్రములు, సన్నపునారు, అన్నీ కూడాను దేవుని ఆరాధించేటువంటి సమస్త సామగ్రి అండి. ఇవన్నీ ఎక్కడ ఉండాలి? మన హృదయంలోనే ఉండాలండి. అలాగనే పరిమళ ధూపమును, సుగంధ సంభారములను అన్నీ కూడా. పరిమళ అంటే ప్రార్థనలండి. విజ్ఞాపనలు, ప్రార్థనలు, ఆరాధనలు ఇవన్నీ కూడాను మన హృదయంలో మనం దేవుని కోసం తీసుకుని వచ్చి ఆయన కోసం సిద్ధపరుచుకునేవారునే ఉండి. ఇవన్నీ ఎక్కడ ఉండాలి? దేవుని ఆలయంలోనే మనం ఆరాధించాలి, ప్రార్థన చేయాలి, దేవుడిని విజ్ఞాపన చేయాలి, ఆయన ఘనపరుచుకోవాలి. ఇవన్నీ ఎక్కడ చేయాలి? మనం దేవుని సన్నిధానంలోనే, అంటే మన హృదయంలోనే. ఎందుకంటే మన హృదయం ఎవరు ఉన్నారు? పరిశుద్ధాత్ముడండి. ఆయన ఆరాధించేవారు ఎవరు? మనమేనండి. అక్కడ యాజకులు ఎవరండి? మనమేనండి. అక్కడ మన ద్వారా ఏం జరగాలి? ఒక మందిరంలో ఏ విధంగా జరుగుతున్నదో మన హృదయంలో కూడా అదే విధంగా జరిగే విధంగా దేవుడు మనల్ని సిద్ధపరుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. మనం ఏర్పరచబడిన వారము, దేవుని యొక్క సన్నిధిలో మనం ఏర్పరచబడిన వారము. మన ప్రత్యేకతను మనం కాపాడుకోవాలండి. ఎందుకంటే యాజకులు ఎక్కడ పడితే అక్కడ కూర్చోరండి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళరు. కొన్ని ప్రదేశాల్లోనూ వాళ్ళు వెళ్ళమని వెళ్ళరండి. ఎందుకంటే అక్కడ ఏముంటుంది? అపరిశుద్ధత. అందుకే అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక. ఎందుకంటే మనం ఎవరు? మనమే యాజకులమే, అందరూ యాజకులమే. ఎందుకంటే హృదయమైన దేవాలయంలోనూ వారే యాజకులు, వారి ద్వారానే దేవునికి అర్పణలు జరగాలి. దేవుడు అందుకే నిర్ణయించుకున్నాడు, దేవుడు అందుకే మనల్ని పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నప్పుడు మన ద్వారా దేవునికి ఏం జరగాలి? ఆరాధన క్రమం అండి. ఇవన్నీ కూడా మనం సమకూర్చుకోవాలి. మందిరంలోకి వెళ్తుంటేనే ఒట్టి చేతులతో వెళ్ళమండి, అన్నీ సమకూర్చుకుంటాం. మనం ప్రార్థన చేయటానికి ప్రార్థన చేసుకుంటాం, ఆరాధన చేయడానికి ఆరాధన చేసుకుంటాం, పాటలు సిద్ధం చేసుకుంటాం, వాక్యం జ్ఞానం చేసుకోవడానికి ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని చేతిలో పట్టుకుంటాం. అవన్నీ సిద్ధం చేసుకుని మోకరించి దేవుణ్ణి మనలో ఉండే విధంగా దేవుని ఘనపరుచుకునే వారిని మనం అన్నీ చేస్తామండి. అందుకోసం మనం ఏర్పరచబడిన వారము. మరి ఏర్పరచబడిన వారిలోనూ అవలక్షణాలు ఉండకూడదండి. అందుకని ప్రార్థనలో ఉన్న వాళ్ళు ఏమి ఉండకూడదు? అసూయలు, ద్వేషాలు, కోపాలు, తాపాలు ఏమి ఉండకూడదండి. అవన్నీ ఉంటే ఏం చేస్తుంది? పాడైపోతుంది. అందుకే దేవుడు ఉండేటువంటి ఒక పరిశుద్ధ ఆలయముగా మనం
పిలువబడిన అందుకే మనం ఏర్పరచబరుచుకున్న వారము. మరి మన దేవుడు ప్రత్యేకించిన దాన్ని మనం ఎప్పుడు కూడా కాపాడుకో. ఎవరిని ఏర్పరచుకున్నాడు? అబ్రహాముని ఏర్పరచుకున్నాడు. మొట్టమొదటి పిలిచింది అబ్రహామునండి. అబ్రహాం ఏ సమయంలో ఆయన ఉన్నాడైనా ఆయన విగ్రహాలు తయారు చేసుకుని ఆ విగ్రహాలు అమ్మిన ధనము చేత జీవించేవాడే. ఆయన అన్యుడే. ఆయన పిలిచాడు అబ్రహామా అని. పిలిచినప్పుడు చాలా రోజుల్లో ఆయన గుర్తుపట్టలేకపోయాడు. ఏదో కళ వస్తుంది అనుకున్నాడు, ఎవరో పిలుస్తున్నారు, నిదట్లో ఎవరిని పిలుస్తున్నారేమో అనుకున్నాడు. కొన్ని సంవత్సరాలు పోయేటప్పటికి రోజు అలా పిలుపులు వినపడుతున్నాయి. అప్పుడు దేవుడే నన్ను పిలుస్తున్నాడు అనుకున్నాడు. అప్పుడు దేవుడి గురించి తెలియదండి, అసలు యెహోవా దేవుడి గురించి ఆయనకు తెలియదు. అలా రోజు అదే పరిస్థితి వస్తుంటే దేవుడు నన్ను పిలుస్తున్నాడు అనుకుని గుర్తించుకుని చిత్తము ప్రభువా అంటాడు. ఎప్పుడైతే చిత్తం ప్రభువా అన్నాడో అప్పుడు నీ ఇంటి వారిని విడిచిపెట్టి నేను చెప్పే చోటికి నువ్వు బయలుదేరి వెళ్ళుము దేవుడు చెప్పాడండి. చెప్పినప్పుడు వెంటనే ఆలకించలేదు. కొద్ది రోజులు అలాగే ఇంటూ వచ్చాడండి. కనుక ప్రతిరోజు కూడా దేవుడు గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేస్తున్నప్పుడు ఆయన దేవునికి లోబడి దేవుడు నన్ను పిలుస్తున్నాడు, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అని చెప్పి విశ్వాసంతోనూ అన్నీ వదులుకొని తానే బయటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మొట్టమొదట దేవునికి ఒక ఆలయాన్ని కట్టాడు. ఆలయం అంటే బలిపీఠం అని. బలిపీఠం కట్టిన తర్వాతే తను ఉండటానికి గుడారం ఏర్పరచుకున్నాడు. మొట్టమొదట ఎవరికి చేయాలంటే పని? దేవుని పని చేసుకున్న తర్వాతనే మన పనులు చేసుకోవాలి. అదే దేవుని కనపరుచుకోవటం. మొట్టమొదటి అబ్రహాము పిలిచాడు దేవుడు, వెళ్ళమన్న చోటుకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడి కోసం ఆరాధించడానికి బలిపీఠాన్ని కట్టాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళాడు. మొట్టమొదటి చేసిన పని దేవుని కోసం బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టిన తర్వాతే తాను ఉండటానికి ఒక చిన్న గుడారాన్ని ఏర్పరచుకున్నాడు. చిన్న గుడారం అండి. అవసరమైతే ఎప్పుడైనా మడత పెట్టి పట్టుకు తీసుకెళ్ళిపోవటానికి సిద్ధపాటు ఉండటం కోసం చిన్న గుడారాన్ని మాత్రమే వేసుకున్నాడండి. అంతేకాని ఆయన మేడలో మిద్దులు కట్టుకోలేదండి. ఎక్కడైనా ఎప్పుడు వేరే చోటుకి వెళ్ళమంటే వెళ్ళటానికి సిద్ధపడి ఉండటం కోసం చిన్న గుడారాన్ని మాత్రమే కట్టుకున్నాడు. మొట్టమొదటి ఎవరికి అని కట్టాడండి? కట్టడం దేవునికి బలిపీఠం అండి. బలిపీఠం కట్టుకున్నాడు. ఆ బలిపీఠంలో ఏం చేశాడు? ఆయన ప్రార్థనలు చేయటం మొదలుపెట్టాడు. అదే ఏర్పరచబడిన వారు చేయవలసిన క్రియలండి. దేవుడు మనల్ని ఏర్పరిచాడు, పిలుచుకున్నాడు. పిలుపుని విని ఏం చేయాలి? మనం ఆయన గణపరుచుకునే వారమునే ఉండాలండి. మరి అబ్రహాము దగ్గర నుంచి ఎక్కడి వరకు వచ్చింది ఆ పిలుపు? మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 2వ వచనం కాడి నుంచి ఉంటుంది చూడండి. ఇలాగ చివరికి 17 వచనం చదవము. ఇట్లు అబ్రహాము మొదలుకుని దావీదు వరకు తరములన్నీ 14, దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుపబడిన కాలం వరకు 14, బబులోను కొనుపబడినంత మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. అంటే 3 14 ఎంత? 52 తరములు పట్టిందండి క్రీస్తు వచ్చేటప్పటికి. అబ్రహాం పిలిచినప్పటి నుంచి క్రీస్తు వచ్చే వరకు కూడాను 52 తరములండి. మరి క్రీస్తు వచ్చిన నుంచి మన వరకును క్రీస్తులోంచి మనల్ని ఏర్పరచుకున్నాడండి. దేవుని చేత ఏర్పరచబడిన వారము, క్రీస్తు ద్వారా మనం ఏర్పరచబడిన వారము. అబ్రహాము నుంచి క్రీస్తు వరకు 52 తరాలండి. క్రీస్తులోంచి మన వరకు చూసుకోవాలి.
ఇప్పుడు మనలోనూ ఇప్పుడు నిలిచి ఉన్నాం. మన దేవుడు పిలిచాడు కాబట్టి, ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన సన్నిధానంలో మనం నిలిచి ఉన్నామండి. అందుకే అది దేవుడి చేత ఎన్నుకోబడిన వారము. పిలుపుకు తగిన విధంగానే మనం జీవించాలి తప్ప లోకానుసారంగా కాదండి. అది ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలండి. దేవుడి చేత ఎన్నుకోబడిన వారము. దేవుడు మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడండి? మన దేవుని మందిరం కనపడితే ఖచ్చితంగా మనం తలంచుకుని ప్రార్థన చేస్తాం. అమ్మా అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 14, దావీదు నుంచి బబులోను వరకు 14, బబులో నుంచి క్రీస్తు వరకు 14, 3 బదులు 30, 3 4 12, 42 తరాలు, 42 తరములు. మరి క్రీస్తు నుండి మన వరకు మన క్రీస్తులో మనం ఏర్పరచబడిన వారు అని అన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన పితరుడైనటువంటి అబ్రహాము ఏ విధంగా దేవుడి చేత ఎన్నుకోబడినప్పుడు ఆయన ఏ క్రియ చేశాడో దానితోనే మనం ఆరంభించుకునే వారునే ఉండాలండి. మొట్టమొదటి ఆయన ఏం చేశాడు? ఆయన దేవుని కోసం వెళ్ళమన్న చోటకి వెళ్ళాడు. దేవుని కోసం ముందు దేవుని పని కోసం, దేవుని ఆరాధించుకోవడం కోసం ఒక సన్నిధానాన్ని నిర్మించుకున్నాడు. ఆ సన్నిధానంలో మొట్టమొదటి ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. అలాగే దేవుడి చేత మనం దేవుని చేత ఏర్పరచబడిన వారం దేవుని కోసం మన హృదయాన్ని ఏం చేయాలి? ఒక మందిరముగా మార్చుకునేవారునే అక్కడ దేనితో పోలిక ఉండదు? బెలియాలతో అంటాడు. ఏమి పొందిక మన కొరింథీయుల్లో ఉంటుందండి. ఏంటి? అపవిత్రమైన సంబంధించిన వాటితో సాంగిత్యాలు ఉండకూడదండి. వాటితో మనం జీవించకూడదండి. విగ్రహములతో దేవుని ఆలయమునకు ఏమి పొందిక, బెలియాలతో సాంగత్యము అని కూడా రాయబడి ఉంటుందండి. ఏమి సంబంధము? అవిశ్వాసులతో విశ్వాసికి పాలు ఎక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవమగల దేవుని ఆలయమై ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడో కట్టడాల్లో దేవుడు ఉంటాడు అనుకుంటాం మనం. కట్టడాల్లో ఉన్నాడు రైటే, కానీ దానికన్నా ముందు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. మన హృదయంలో పరిశుద్ధాత్మని మనం ఆరాధించుకుంటూ దేవుడు చెప్పిన చోట దేవుడిని ఆరాధించేవారమే ఉండాలి. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారిని దేవును చూసేదడు. హల్లెలూయా. అందుకే అబ్రహాము నుంచి మన వరకు కూడాను స్పష్టంగా కనపడదు. దేవుడి చేత మనం ఏర్పరచబడిన వారము. దేవుడే మనల్ని సిద్ధం చేసుకున్నారు. 2 కొరింథీయులు 6:16 చూడమ్మ. దేవుని ఆలయముతో విగ్రహములతో ఏమి పొందిక? మన జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. హల్లెలూయా. అందుకే మీరు అందరూ కూడా పాడుకుంటారు చూడండి. ఏ పాట? బెర్న్హేమ్ గారిది మీ అందరికి వచ్చే ఉంటుంది. తండ్రి దేవ ఆరాధించేదాం. ఎందుకంటే తండ్రిని గణపరుచుకోవాలండి. మీరు దీర్ఘాయుష్యవంతులై ఉండినట్లుగా మీ తల్లిని తండ్రిని సన్మానించుము. ఎందుకంటే మన తల్లిదండ్రి ఎవరు? తల్లిదండ్రి అంటే భూమి మీద ఎక్కేసుకుంటాం, భూమి మీద కాదండి. తండ్రి అయిన దేవుడు పిలువబడిన సంఘం అని. ఈ రెండింటిలో ఏం చేసుకోవాలి? మనం గణపరుచుకునే వారునే ఉండాలండి. సంఘాన్ని గణపరుచుకోవాలి, అలాగే తండ్రి అయిన దేవుణ్ణి ఎప్పుడు గణపరుచుకునేవారునే ఉండాలి. తండ్రి దేవా ఆరాధించేదాం, యేసయ్యా నిన్నే గణపరిచేదాం,
పావన ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదాం, ఆరాధించేదాం, గణపరచేదాం, నిన్నే ప్రేమించి కొనియాడేదాం, నిన్నే ప్రేమించి కొనియాడేదాం. పుత్రునిగా ఎన్నుకొంటివే, మరు జన్మను సంగీతివి. పుత్రునిగా ఎన్నుకొంటివే, మరు జన్మను సంగీతివి. రారాజులం మేమేగా, యాజకులం మేమేగా, రారాజులం మేమేగా, యాజకులం మేమేగా. ఆరాధించేదాం, గణపరచేదాం, నిన్నే ప్రేమించి కొనియాడేదాం, నిన్నే ప్రేమించి కొనియాడేదాం. తండ్రి దేవా ఆరాధించేదాం, యేసయ్యా నిన్నే ఘనపరిచేదాం. పావనాత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదాం. సకల సృష్టికర్తవు, సర్వశక్తిమంతుడవు, సకల సృష్టికర్తవు, సర్వశక్తిమంతుడవు, మహిమకు పాత్రుడా, ఆరని ప్రకాశమా, మహిమకు పాత్రుడా, ఆరని ప్రకాశమా. ఆరాధించేదాం, గణపరిచేదాం, నిన్నే ప్రేమించి కొనియాడేదాం, నిన్నే ప్రేమించి కొనియాడేదాం. తండ్రి దేవా ఆరాధించేదాం, యేసయ్యా నిన్నే ఘనపరిచేదాం. పావనాత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదాం. పరిశుద్ధ పరిశుద్ధుడా, పరలోక రాజుండా, పరిశుద్ధ పరిశుద్ధుడా, పరలోక రాజుండా, నిరంతరముండువడా, పునరుత్థానుండా, నిరంతరముండువడా, పునరుత్థానుండా. ఆరాధించేదాం, గణపరిచేదాం, నిన్నే ప్రేమించి కొనియాడేదాం. ఆరాధించేదాం, గణపరిచేదాం, నిన్నే ప్రేమించి కొనియాడేదాం. తండ్రి దేవా ఆరాధించేదాం, యేసయ్యా నిన్నే ఘనపరిచేదాం. హల్లెలూయా. ఆయన ఎవరైనా పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అండి. మరి ఆయనే తన స్థానాన్ని విడిచిపెట్టి మనలో ఉండటానికి ఆయన వచ్చినప్పుడు మరి ఆయన ఎలా కనపరుచుకోవాలి? మరి ఆయనే మనలోకి వస్తాడంటే అంత సిద్ధపాటు ఎవరు ఉండాలండి? మీ ఇంటికి ఎవరిని అతిథులు వస్తే మీరు ఏం చేస్తారండి? అన్నీ చక్కబెట్టుకుంటారా, లేకపోతే అతను చూద్దామని వదిలేస్తారా? ముందు సిద్ధం చేసుకుని అన్నీ రెడీ చేసుకుని ఆయన ఆహ్వానించుకోవడానికి ఎదురు చూసేవారుగా ఉండాలండి.
ఆ ఎదురు చూపు లేకపోతే సిద్ధపాటు ఉండదండి. ఆయన మనలో ఉండాలంటే తగిన సిద్ధము కలిగి సిద్ధపాటు కలిగి ఉండాలండి. ఎలా సిద్ధంగా ఉండాలో ఇందాక మీరు చదువుకున్న కొలస్ట్రీల్లో ఇంక ముందుకెళ్తే అన్నీ ఉంటాడు. ఏ విధంగా సిద్ధంగా ఉండాలో. అపరిశుద్ధంగా ఉండకూడదండి. ఏ ఇల్లైనా సరే అపరిశుద్ధంగా ఉంటే వచ్చిన వారు కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడతారు, ఉండలేరండి. ఒకసారి వచ్చిన తర్వాత రెండోసారి రమ్మన్నా రారు. ఇంట్లో ఏముండాలి? పరిశుద్ధత, గృహ పరిశుద్ధత ఉండాలి, అలాగే శరీర పరిశుద్ధత ఉండాలి, ఆత్మ పరిశుద్ధత కూడా ఉండాలి. మనసు పరిశుద్ధంగా ఉండాలి, ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి, మన హృదయం కూడాను పరిశుద్ధంగా ఉండాలండి. మలినంతో ఉందనుకోండి, మలినం ఉంటే ఏమొస్తుంది? వాసన కొడుతుందండి. అది లేకుండా ఏం చేసుకోవాలి? మనం జాగ్రత్త పడాలండి. జాగ్రత్త పడాలంటే మనలో ఏముండాలి? దేవుని వాక్యం అండి. వాక్యం ఏం చేస్తుంది? సమస్త మలినాన్ని కడిగి వేస్తుంది. వాక్యం మనలో లేదనుకోండి, ఆయన పక్కన కూర్చోబెట్టి అపరిశుద్ధమైన అన్నీ బయటకు వస్తాయి. ఏలు శుభ్రంగా ఉండదండి. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూసేదారు. హృదయ శుద్ధి ఉంటేనే శుద్ధి గల మాటలు వస్తాయండి. మన హృదయంలో శుద్ధి లేదనుకోండి, వాక్యం శుద్ధి చేయకపోతే అపరిశుద్ధమైన మాటలే వస్తాయి. అటువంటి ప్రవర్తనే వస్తుందండి. అందుకే హృదయ శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ అదేవిధంగా యోహానులో మొదటి అధ్యాయం 14-15 చూడము. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించెను. అప్పుడు క్రీస్తుగా వచ్చారు, నెరవేరింది. ఇప్పుడు వాక్యముగా మనలోకి వచ్చి మన శరీరం ధరిస్తుందండి. మనలోకి వచ్చి మన శరీరాన్ని ధరించి మనలో నివసిస్తుందండి. వాక్యం ఎక్కడ ఉండాలండి? మరి మంచి వస్త్రాలు ఎలా ధరించుకుంటామో మంచి వాక్యాన్ని ధరించుకుని దాని ద్వారా అలంకరించుకునేవారునే ఉండాలండి. కేవలం వాక్యం ఎక్కడ చూస్తాం మనం? చేతిలో బైబిల్ ఉంటుంది. ఆ బైబిల్ ఎక్కడ ఉంటుందండి? అలమారలో ఉంటుందండి. కానీ ఆ వాక్యం ఎక్కడ ఉండాలి? మనం ధరించుకోవాలండి. శరీరధారి అయి మన మధ్యన నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనిగొంటిమి. యోహాను ఆయన గూర్చి సాక్ష్యమిచ్చు, నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే ప్రాముఖ్యుడు గనక ప్రముఖుడు గనక ఆయన నాకంటే ముందటివాడు ఆయన. ఎందుకంటే ఆదిలో ఉన్నవాడు అంతములో ఉన్నవాడు ఆయనేనండి. కేవలం మనం దైవజనులకి ఇచ్చే విలువ దేవుడు వాక్యానికి ఇవ్వండి. ఇంటికి దైవజనులు వచ్చారనుకోండి, వాళ్ళకి అన్ని మర్యాదలు చేస్తాం. కానీ వారు చెప్పిన మాట అంటే వాక్యాన్ని ఎక్కడ పెడతామండి? వాక్యానికి విలువ ఎక్కువ ఉన్నదా? లేకపోతే అందుకే యోహాను అంటున్నాడు, నాకన్నా ముందు వచ్చేవాడు మొదటివాడు ఆయనే ప్రాముఖ్యుడండి. యోహాను ఎవరు? ప్రకటించేవాడండి. అందుకే ఆ వాక్యము శరీరము ధరించి మన మధ్య నివసించెను.
ఆయన మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మన మధ్యనే ఉన్నాడు. ఆ వాక్యాన్ని బట్టి జీవించేవారుమే ఉండాలి. అదే ఆలయం అని. వాక్యం ఏం చేస్తుంది? ఆలయంగా మారుస్తుంది అన్నమాట. ఆలయం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి కొరింథీయులు 3వ అధ్యాయంలో ఉంటుందండి. మీరు దేవుని ఆలయం ఉన్నారని మీరు ఎరగరా? ఎవడైనాను దాన్ని పాడు చేసిన ఎడల నేను వారిని పాడు చేయుదును. మందిరాన్ని అపవిత్రపరచకూడదండి. ఈ మందిరంలో ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఇక్కడ అపరిశుద్ధమైన దాన్ని పెడతా ఊరుకుంటామండి. మరి దేవుని ఆలయంలోను దేవుడు చూస్తే ఎలా ఊరుకుంటాడు? చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు క్రియలు ఇవన్నీ మన హృదయం నింపుకుంటే దేవుడు ఎలా ఊరుకుంటాడండి? ఎవరైనాను ఆ ఆలయాన్ని పాడు చేసిన ఎడల నేను వాణిని దేవుడు వాణిని ఎలా పాడు చేస్తాడు? అనారోగ్యాలు పాలండి. తెలిసి తెలియక మనం ఏం చేస్తాం? మన హృదయంలో నేను చెడు తలంపులు అంటే ఏమిటి? వాళ్ళ మీద కోపపడతాం, వీళ్ళ మీద కోపపడతాం, వాళ్ళ మీద చెడు అభిప్రాయం కలిగి ఉంటాం, వీళ్ళ మీద చెడు అభిప్రాయం కలిగి ఉంటాం, మనసులోనే తిట్టుకోవటం, మనసులోనే దూషించడం, ఇవన్నీ మనసు నిండా పెట్టుకుని అతను దేవుని అదే మనసుతో దేవుని ఆరాధించడానికి వెళ్తే మనల్ని పాడు చేస్తాడండి. ఎందుకంటే మనం ఆయన ఆలయాన్ని పాడు చేసుకున్నాం, దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మనల్ని పాడు చేస్తాడు. ఎందుకని? మనం తెలుసుకోవటానికండి. అదే అనారోగ్య పాలవటం అని. మనసు ప్రశాంతంగా ఉందనుకోండి, ఆరోగ్యం కూడా అలాగే ఉంటుందండి. అందుకు చాలా మంది అంటారు మనశ్శాంతి లేదండి అని. ఎప్పుడైతే మనశ్శాంతిని కోల్పోతే ఆరోగ్యం కూడా పోతుందండి. అందుకే ఎప్పుడు కూడా దేవుని ఆలయాన్ని పాడు చేసుకోకూడదు. ఆలయం అంటే మన హృదయమేనండి. ఆయన ఉండేటువంటి ఆలయం. ఆయన ఆ వాక్యం ఎక్కడ ఉండాలి? ఆ ఆలయంలోనే ఉండాలండి. శరీరధారి అయి మన మధ్యన నివసించరు. వాక్యం ఎక్కడ ఉండాలి? మనలో నివసించాలండి. మన శరీరాన్ని ధరించాలండి. అది నెరవేర్పండి. అలా ఉండటమే దేవునికి ఇష్టమండి. ఒకసారి ఆమోసు చూడమ్మ 3వ అధ్యాయం 1-2 వచనాలు. మూడో అధ్యాయంలో మొదటి 2 వచనాలు. ఐగుప్తు దేశం నుంచి యెహోవా రప్పించిన ఇశ్రాయేలులారా, మిమ్మల్ని గూర్చి ఆయన రప్పించిన కుటుంబ వారిని గురించి ఆయన సెలవిచ్చిన మాట ఆలకించండి. ఏమనగా భూమి మీద సకల వంశములలోనూ మిమ్ములను మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. మరి ఈ గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయండి? అన్ని కుటుంబాల్లోనూ దేవుని చేత పిలువబడిన వారు ఎన్ని కుటుంబాలండి? నేను మిమ్మల్ని మాత్రమే ఎరిగి ఉన్నాను. అందుకే మనల్ని దేవుడు మనతో మాట్లాడతాడండి. ప్రత్యేకించుకున్న తర్వాత దాని బాగోగులు చూసే బాధ్యత ఎవరిదండి? ఆయనదేనండి. అందుకే ఆయన చిత్తం మనలో నెరవేరాలి. మనం ప్రత్యేకించబడ్డాం కాబట్టి ఆయన మన ఎడల జాగ్రత్త పడి మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండే విధంగా మనం నడిపిస్తాడు. అందుకే ఆయన మాట చాలా విలువైంది. ఆ మాటకి ఏం చేసుకోవాలి? మనం జాగ్రత్తగా తీసుకునేవారునే ఉండాలి. మరి అందరికీ ఎందుకు చెప్పలేదు? ఆయన వాళ్ళని ప్రత్యేకించుకోలేదండి. వాళ్ళకి ఇంకో సందర్భం ఉంటుంది. కానీ ఈరోజు దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు కాబట్టి ఆయన మాటను మనం ముందుకెళ్ళేవారునే ఉండాలి. మనం ప్రత్యేకించబడిన వారము. మరి ప్రత్యేకించబడిన వారు ఏం చేయాలి? ఇక్కడ 12వ కీర్తన చూడమ్మా. ప్రత్యేకించబడిన వారిని 12:5.
ఆ. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచేదను, రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలగజేతును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కడిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుంచి వారి నీత్యము రక్షించెదవు. నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు. హల్లెలూయా. లోకం పరిస్థితి ఎప్పుడండి? లోకంలో ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఎన్నుకుంటాడు. ఎందుకంటే లోకంలో అందరూ బలవంతులే ఉంటారండి. చాలా బలహీనంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ బలహీనంగా ఉన్నవారు పెట్టే మొర దేవుడు ఆలకించి, అదే బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచేదను. ఎందుకంటే కొంతమంది ఎదురు తిరగలేరు. ఎందుకంటే ఎవరిని మనం నష్టపరుస్తున్నప్పుడు మనం ఎదురు తిరగలేమండి, వాళ్ళని ఎదిరించలేము. మనం కేవలం నిస్సహాయాలుగా అక్కడ నిలబడిపోయి ఉంటామండి, బాధను భరించుకునే వారమే ఉంటాం. కానీ చూసుకున్న దేవుడు అండి, నేను ఇప్పుడే లేచేది. ఎవరి కోసం లేస్తాడైనా? వారి కోసమేనండి. అమ్మా, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఎప్పుడే లేచేదను, రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలగజేతును. రక్షణను కోరుకోవాలండి. కోరుకున్న వారికి నేను రక్షణను కలగజేతును. యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలోను 7 మార్లు కడిగి ఊదిన వెండి అంత పవిత్రములు. వెండి అంటే పవిత్రత అండి, బంగారం అంటే పరిశుద్ధత, వెండి అంటే పవిత్రములు, ఇత్తడి అంటే తీర్పు అండి. ఇవన్నీ ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. వెండిని ధరిస్తారు, బంగారం ధరిస్తారు, ఇత్తడి కూడా ఇంట్లో పెట్టుకుంటారు. అవన్నీ కూడా విలువనిస్తామండి. ఇంట్లో పెట్టుకుంటాం, కానీ ఇంట్లో కానీ ఎక్కడ ఉండాలి? అవి హృదయంలో ఉండాలి. దేవుడు అందుకే వాటికి అత్యంత విలువనిచ్చాడు. వాటితో దేవుని ఆలయం నింపేవారునే ఉండాలి. వెండి పరిశుద్ధత, అది ఇవన్నీ కూడా ఎక్కడ ఉండాలి? మన హృదయంలో నింపుకునేవారు. ఎందుకంటే లోకం మనం అనుకున్నట్టు ఉండదండి. నీచ ప్రవర్తన ఎక్కువైపోతానంట. ప్రబలమైనప్పుడు నరులు గరిష్ఠులై నలుదిక్కులా తిరుగులాడేదరు. ఎవరికి చెప్పలేరండి. చిన్నపిల్లలతో కూడా మాట్లాడి చూడండి, ఏమాత్రం భయం కనపరుచుకోరండి. తల ఎత్తు మాట్లాడతారు. ఒకడు లోబడరండి. మనుషులకే లోబడలేని వారు ఇక దేవునికి ఏమి లోబడతారు? ఇటువంటి పరిస్థితుల్లోనే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనల్ని విడిచిపెట్టేవాడు మాత్రం కాదండి. మరి మీరు ఈ విధంగా ఏంటి, మనం దేవుళ్ళు ఎలా నిలవాలంటే యోహానులో 17:17 చదువు. పిలువబడిన మనము సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ప్రతిష్ఠ చేయము. అందుకే ప్రతిష్ఠ చేయబడింది ఎక్కడ ఉంటుందండి? మందిరంలోనే ఉంటుందండి. పరిశుద్ధ మందిరంలోనే ఉంటుంది. ప్రతిష్ఠ చేయము అంటే మనం దేంతో ప్రతిష్ఠించబడాలి? దేంతో ప్రతిష్ఠించబడాలి? సత్యమైన వాక్యము చేత
ప్రతిష్ఠించేయము అంటే ఇప్పుడు మాట ఇందులోంచి వస్తుందండి అమ్మా. అంటే మీకు అర్థం అవ్వాలి కాబట్టి మరి మాట్లాడే మాట దేంట్లోంచి వస్తుంది? అంటే ఇక్కడి నుంచి వస్తుందా లేదా హృదయం నుంచి వస్తుందా? మన నోరు ఇది దేవుడి వాక్యం చేత ఏం చేశాడు? దీన్ని ప్రతిష్ఠించాడు. మరి ప్రతిష్ఠించబడిన మన నోట్లోంచి అపరిశుద్ధమైనది వస్తే అప్పుడు ఎలా ఉంటుందండి? ఇందుకే మీకు అర్థమైంది. ఇప్పుడు ప్రతిష్ఠించబడిన మన నోట్లోంచి అపరిశుద్ధమైన పదాలు వస్తే ఎలా ఉంటుంది? ఆయన మాటలు ఎటువంటివి అండి? పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి. అందుకే సత్యమును సత్యముందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. వాక్యం అంటే మాట అండి. మళ్ళీ ప్రతిష్ఠించాడు. సత్యము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మనం ప్రతిష్ఠించాడండి. ప్రతిష్ఠించబడినప్పుడు మరి ప్రతిష్ఠించబడింది ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే ఎక్కడ పడితే అక్కడ పాడేసుకున్నాం అనుకోండి, అప్పుడు అన్ని కళంకాలని దేనికి అంటుకుంటే? వీటన్నిటిలో మనం జాగ్రత్తగా లేకపోతే పరిశుద్ధత అనేది మనలో ఉండదండి, ఆలయంగా ఉండదండి. ఆలయాన్ని ఏం చేసుకోవాలి? మనం కాపాడుకుంటున్నాం. ఎందుకు? యేసయ్య ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారు? యేసయ్యనే. నేను లోక సంబంధిని కానట్లు వారిలో లోక సంబంధులు కారు, సత్యమునందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, నీవు నన్ను లోకమును పంపిన ప్రకారమును నేను వారిని లోకమునకు పంపితని. మన లోకంలోనే ఉండాలి. మనం ప్రత్యేకించుకోవడం కోసం అరణ్యానికి వెళ్ళవలసిన అవసరం లేదండి. అందుకే మన ఇంటివారు, మన వెనకాల ఉన్నవారు, ముందున్నవారు, ఇరుగు పొరుగు వారు దేవుని ఎరగని బిడ్డలే ఉండొచ్చు. అలాగని చెప్పి వాళ్ళతో మనం ఉన్నప్పుడు మన ప్రతి మాట కూడా ఎలా ఉండాలి? ఉప్పు దేనికి వాడతారండి? ఉప్పు ఎక్కువ అవుతే ఉప్పు ఎక్కువైనా వంటకం తక్కువైనా అలా తూకం మొత్తం మనం అక్కడ నివసించేవారునే ఉండాలి. అది దేవుని చిత్తం అండి. అప్పుడు ఎవరిని కనపరుచుకుంటాం? మనం ఆయన్నే కనపరుచుకుంటామండి. మా కొలసీల్లో ముందుకెళ్తూ ఉంటాయండి. అన్నీ ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ఇవన్నీ కూడా దేవుని ఆలయంలో ఉండవలసిన పదార్థాలండి. అన్నిటి ద్వారా దేవుని కనపరుచుకున్నాం అనుకోండి, ఆయన చిత్తం ప్రకారం నివసించేవారు. ఎందుకే వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమండి. ఒక ఇంటి వారు ఆ ఇంట్లోని వారికి వ్యతిరేకమై ఉంటే ఆ ఇల్లు త్వరలో కూలిపోతుంది. ఒక ఇంటి వారు ఆ ఇంటి వారికే వారు వ్యతిరేకంగా ఉంటే ఆ ఇల్లు వర్ధిల్లుతుందా, కూలిపోతుందా? ఇవాళ చదవండి అమ్మ వారికి. ఇంకా ముందు 19 నుంచి చదవండి. లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నేమును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమే ఉండవాలని వారి కొరకు నేను మాత్రమే ప్రార్థించడం లేదు.
వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట అండి. వారి వాక్యము వలన, వారు ఎవరు? ఇందుకు వాక్యం ఎవరు ప్రకటిస్తారండి? ప్రతి సంఘంలోనూ వాక్యం ఎవరు ప్రకటిస్తున్నారు? యాజకుల ద్వారా విన్న వాక్యంలో మనం ఏకాభిప్రాయంతో ఆ వాక్యాన్ని మనలో భద్రపరుచుకునే వారమే ఉండి ఏకాభిప్రాయం ఉండాలండి వాక్యంలో. ఎవరైతే సంఘంలో కూడుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఎందులో ఏకాభిప్రాయం ఉండాలి? దేవుని వాక్యంలోనే. అది భేదాలు ఉండకూడదండి. ఉండవలనని నేను ప్రార్థన చేస్తున్నాను. అక్కడ భేదాలు ఉన్నాయనుకోండి, మనలోనూ సాతాను ఏలుబడి చేస్తూ మొదలెడతాడు, వాక్యాన్ని చెడగొడతాడు. ఏక మనసు లేకుండా ఏకీభవించకుండా మనం వాక్యంలో నిలవలేమండి. వారి వాక్యము వలన వారు ఏకమై ఉండాలని ప్రార్థించుతున్నాను. మనము ఏకమై ఉన్నలాగన వారు ఏకమై ఉండవలనని నీవు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. నేను వారికి ఇచ్చితిని అంటే యేసయ్య నామములో కనుక సేవకులు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. అంటే ఆ మహిమని ఎవరికి ఇచ్చాడంటే వారికి, అంటే యాజకులకండి. యాజకులు విశ్వాసులు ఎప్పుడూ కూడా ఏకమనసు కలిగి ఉండాలి. ఒకరి మీద ఒకరు కోపం కలిగి, ఒకరి మీద ద్వేషం కలిగి మనం ఆయన ఆరాధనలో నిలిచి ఉంటే అక్కడ దేవుని కార్యాలు జరగవండి. అక్కడ ఎప్పుడు ఏముండాలి? అక్కడ ఏక మనసు, ఏకాభిప్రాయం అని. అప్పుడు దేవుని మనం పరిశుద్ధంగా ఆరాధించగలం, పవిత్రంగా మనం ఆరాధించేవారమే అంటామండి. అదే దేవుని మందిరం అండి. దేవుని మందిరంలోనే సాధారణ చోటు లేదండి. అక్కడ ఎప్పుడు కూడా ఏముండాలి? పరిశుద్ధత, పవిత్రతే ఉండాలండి. అందుకే ఎప్పుడు కూడా జాగ్రత్త కలిగిన వారునే ఉండాలి. అందుకే ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు మనం రోమీయుల్లో 12:2 చూడమ్మా. మీరు లోకరీతిని అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగటం వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. ఏ విధంగా ఉండమన్నాడండి? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ప్రతి సంఘంలో ఏలుబడి చేసి ఇదేనండి, ఇదే ఏలుబడి చేస్తుంది. లోక మర్యాదలు సంఘంలో జరగాలని చూస్తామండి. దేవుని చిత్తం వేరు, లోక చిత్తం వేరండి. కానీ మనం దేనికోసం చూస్తాం? మనం లోక మర్యాదలండి. లోకాన్ని దాటి పరలోకం వెళ్ళాలండి. కానీ లోకంతో వెళ్తామా? లోక మర్యాదలు కాదండి, మనకి దేవుని చిత్తం నెరవేర్చుకునే వారమే ఉండాలండి. ఎన్నెన్నో ఆచారాలు చెప్తారు, అన్నీ మనకు పాటించుకుంటూ వెళ్ళామనుకోండి, అవి ఏం చేస్తే మనకి అడ్డుపంటలు అవుతాయండి. వాడు తగులుకున్నామనుకోండి బోర్లా పడతాం. వీటన్నిటికన్నా ముఖ్యమైనది దేవుని చిత్తం అండి. దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాం అనుకోండి, చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మారి నూతన మొగటు వలన రూపాంతరం పొందుడి. తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన ప్రకారము విశ్వాస ప్రమాణ ప్రకారం తను, ఎందుకంటే దేవుడు మనల్ని ఎందులో నిలిపాడో దానికి న్యాయం చేసుకునే వారమే ఉండాలి. కొంతమంది ఏం చేస్తామో ప్రార్థన చేయగల శక్తి ఉంటుందండి, కొంతమంది పాటలు పాడే శక్తి ఉంటుందండి, కొంతమందికి ఉపసారం చేసే శక్తి ఉంటుందండి. వాటిల్లో మనం ఏం చేయాలి? పరిపూర్ణం అయ్యే విధంగా దేవుని ఆరాధించే వారమే ఉండాలి. అదే దేవుని ఆలయంలో జరగవలసిన క్రియ అండి, క్రమం.
ఈ అన్నింటిలో మనం పాల్గొని తీసుకుంటే మనం ఎప్పుడు కూడా దేవునిలో నిలిచి ఉన్నవారం అవుతాం. చివరిగా మనం ముగించేసుకుందాం. కీర్తన 19:7 చూడమ్మ. 19:7. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయను. హల్లెలూయా. మన శక్తి బలాన్ని ఇచ్చేది ఏదండి? ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ మనలో ఏదో బలహీనత వెలుబడి చేస్తూనే ఉంటుందండి. అందులోంచి మన నూతన శక్తి, నూతన బలాన్ని ఇచ్చేది దేంట్లోనూ యెహోవా ధర్మశాస్త్రమునందు యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుసును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. వీటిని సంపాదించుకోవాలండి. ఇవి మనలో నిలవాలి. ఇవే నేను మనలో ఉండవలసిన గుణ లక్షణాలండి. ఆయనకు మొదటి స్నానం ఇచ్చామనుకోండి, మనకు ఉన్నతమైన స్థానంలో నిలుపుతాడు. ఆయనలో నిలవాలంటే మనకు ఆయనకు మొదటి స్నానం ఇచ్చుకుని, ఎందుకంటే దేవాలయాన్ని మనం ఎలాగైతే మనకు ఘనపరుచుకుంటామో, మన హృదయంలో వీటితో నింపుకుంటే ఆయన పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడు? దేవుని ఆలయంగా మనమే నిర్మించబడతాం. ఆయన మనలోనే ఉంటాడు. ఆయన మనలో ఉంటే దేవుని చిత్తాలు నెరవేరుతాయి. దేవుని చిత్తమే మనలో నెరవేరే విధంగా దేవుడు సహాయం చేయాలి. అందుకే దేవుడు ఎక్కువగా కోరుకునేది ఏమిటంటే, యెషయా 66:1-4 వరకు ఉంటుందండి. ఎందుకంటే దేవుని చిత్తం తెలియకుండా మనం ఏమీ చేయడానికి అవకాశం లేదండి. యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, ఆకాశమే నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది. మన మందిరాలు కడతాం కానీ మన హృదయాన్ని పట్టించుకోమండి. అదే దేవుడు గుర్తు చేస్తున్నాడు. మందిరాలు కట్టుకోవడం కోసం, దేవుని మందిరాలు కట్టడానికి ఎంతనే ప్రయాసపడతాం, కానీ హృదయమైన మందిరాన్ని ఏం చేస్తామండి? ఈ మందిరాన్ని మనుషులు కట్టారు, కానీ మనల్ని ఎవరు కట్టారండి? మనుషులు కట్టిన దానికి విలువనిస్తాం, కానీ దేవుడు కట్టిన దానికి అందుకే స్పష్టంగా మాట్లాడుతుంది. చదవండి నమ్మకాన్ని. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్నానముగా మీరు కట్టనుద్దేశించిన ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి, యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, కావాలితేనే ఈ మందిరాన్ని కట్టిన ప్రతిదీ కూడాను దేవుడు సృష్టించిన దాంట్లో మరి కడుతున్నామండి. దేవుడు ఇచ్చిన దాంట్లోనే మందిని కట్టుకుంటూ వస్తున్నాం. కానీ దేవుడు కట్టిన మందిరం వేరేది ఉందండి. ఆ మందిరాన్ని మనం ఏం చేసుకోవాలి? భద్రంగా వాడుకునేవారు ఉన్నాయి. అదే మన హృదయం అండి. ఆ హృదయంలో ఏమి ఉండకూడదు? అపవిత్రమైన ఏది ఉండదు. అది దేవుడు కట్టిన మందిరం అండి. ఇంకా చదువు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడి నా మాట విని వణుకుచుండును, వానిని నేను దృష్టించుచున్నాను. ఎద్దును వధించేవాడు నరును చంపువాని వంటి వాడే. ఎద్దును వధించేవాడు, బలులు ఇస్తారు చూడండి, ఆ బలుల్ని ఎలా చూస్తాడండి? ఎద్దును వధించిన వాడిని నరుని చంపిన వాని కింద చూస్తాడంటే అత్యాదోషం అండి. గొర్రె పిల్లను బలిగా అర్పించేవాడు కుక్క మెడను విరిసినట్టు వాడే. నైవేద్యం చేయవాడు పంది రక్తం అర్పించేవాని వంటి వాడే. ధూపం వేయవాడు బొమ్మను స్తుతించే వంటి వాడే.
వారు తమకిష్టమైన త్రోవలను ఏర్పరచుకునిరి. వారు రహస్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. ఎందుకంటే హృదయాన్ని పట్టించుకోకుండా మనం చేసే ప్రతి పనిని దేవుడు ఇష్టపడాడు. అవన్నీ దేవుడు ఏం చేస్తాడు? త్రోసి వేస్తాడు. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ముందు హృదయాన్ని కట్టుకోవాలి. హృదయం అంతా కల్మశుద్ధి నింపుకుని దేవుని పనులు మనం ఎన్ని చేసినా ఆ పనులు దేవుని దృష్టికి ఎలా కనపడతాయండి? ధూపం వేయవాడు పంది రక్తాన్ని ప్రోక్షించిన వాడిగా ఉంటుందండి. ముందు దేన్ని శుద్ధి చేసుకోవాలి? ముందు హృదయాన్ని ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించేవారునే ఉన్న. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవునిని చూతురు. దేవుడు మనం అంతకే ఎన్నుకున్నాడండి. ఆయన మనలో ఉండాలని, ఆయన మనలో ఉండాలి, మనమేమో ఆయన మందిరంలో ఉండాలి. ఆయన మనలో ఉన్నాడు, అలాగే మనం ఎక్కడున్నాం? ఆయన మందిరంలో ఉన్నాం. ఆయన వచ్చినప్పుడు మన ఇంట్లో ఉంటాడు, మనం వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లో ఉండాలి. ఆయన ఇల్లు ఎక్కడ? ఆయన మనలోకి వచ్చాడు అంటే మన ఇల్లుది, ఆయన ఇల్లుగా మార్చుకున్నాడు. మనం ఆయన ఇంటిలో వెళ్ళి ఆయన ఇంటిని మన ఇంటిగా మార్చుకున్నామండి. అంటే ఆరాధించే స్థలం అండి. అదే ఆరాధన అండి. దేవుని మందిరము, మన హృదయము పరిశుద్ధమైనవి. ఈ రెండింటిని మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకునేవారునే. అందుకే దేవుని మందిరం ఎంతో మన హృదయం కూడా ఎంతేనండి. దేవుని మందిరాన్ని మనం ఎలా కనపరుచుకుంటున్నామో మన హృదయాన్ని కూడా మనం అదే విధంగా మనం శుద్ధి చేసుకునేవారమే ఉండాలి. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూసెదరు. ఆయనే మనలో ఉంటాడండి. దేవుడు చిన్నవాక్యం దీవించి ఆశీర్వదించును గాక. పెట్టి